ఇచ్చిన తర్వాత మొత్తం అంతకుముందు నేను ఏదైతే చెప్పినా నేను ఎమ్మెల్యే అప్పుడే అక్కడ మాట ముచ్చట జరిగింది. అనుకోని పరిస్థితులకి ఇక్కడ టికెట్ ఇచ్చిన వాడు ఇక్కడ పోటీ చేసిండు, గెలిచినా మళ్ళీ అటే పోదామని ముందే నిర్ణయించుకొని ఉన్నాడు. సో బిడ్డకు టికెట్ వచ్చి పైసలు తీసి పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం అంటే జిత్తుల మారి నక్క లెక్క, ఆ రకంగా మరి నక్క లెక్క, ఆ రకంగా మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బిడ్డ ఆయన ఇద్దరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అవును, కేసీఆర్ గారు తర్వాత రియలైజ్ అయ్యాడు, మాట్లాడారా మళ్ళీ ఆ తర్వాత ఆయన మాట్లాడి నన్ను మళ్ళీ ఎంపీ ఎన్నికలప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, నువ్వు గన్పూర్ ఇన్ఛార్జ్ ఉండి కడియం శ్రేణి ఓడగొట్టాలంటే నువ్వు అక్కడ ఉండాల్సిందే. ఇప్పుడు మాత్రం ఎంపీ సుధీర్ కుమార్కి ఇస్తున్నాం, జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండి గెలిపించే బాధ్యత తీసుకోమని చెప్పేసి అటు స్టార్ క్యాంపెయిన్గా బాధ్యతలు, తర్వాత ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ఒక విధేయుడిగా అంటే నాయకుని పట్ల విధేయతతోటి కేసీఆర్ గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతతోటి ఇప్పటివరకు ముందుకెళ్తున్నాం. ఆ రకంగా ఆ రోజు టికెట్ రాకపోవడానికి కారణం కడియం శ్రీహరి గారు దేవుడు లాంటి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి తను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, కూడా మోసం చేసి పోయిండు. కాబట్టి నమ్మక ద్రోహం, అంతకంటే నమ్మక ద్రోహం ఇంకొకటి ఉండదు. ఇది మీ నియోజకవర్గ ప్రజలు గ్రహించారంటారా? 100%. ఇప్పుడు గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరి నోట్లో ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా, పైసలు తీసుకొని బిడ్డకు టికెట్ ఇచ్చినాక కేసీఆర్ గారు ఇంట్లో భోజనం చేసి పైసల మూట పట్టుకొని పోయి మళ్ళీ వేరే పార్టీలకు పోయిండు, జాయిన్ అయ్యిండు, బిడ్డకు టికెట్ తీసుకున్నాడు. ఇవాళ ఇద్దరు గెలిచింది. ఇప్పుడు ఆయనను అక్కడ గెలిపించిన వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు, ఆయనను ఓడగొట్టాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు దూరమే అక్కడ, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరా వాళ్ళు వాళ్ళు ఓన్లీ టెక్నికల్గా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళ ఆమోదంతో గెలవలే అక్కడ. కాబట్టి అంతకుముందు ఎంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన గొంతుకి కాంగ్రెస్ పార్టీకి పోయినాక గొంతు వెనుక బెంచ్లో కూర్చునే పరిస్థితి. మొత్తం అందులోకి పోయిన కాంచెలు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడలేదు, గొప్పగా గన్పూర్లో కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. కడియం శ్రీహరి గారు అంటే గత గవర్నమెంట్లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఆయన ముందుకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది మీ మీద కూడా జరిగింది కదా ఎన్నికలకి ముందు? అంటే కదా మరి తప్పకుండా జరుగుతుంది కదా. ఆయన మొత్తము ఇలాంటి ఎత్తులు జిత్తులు చేసే, మనమేమో ప్రజానాయకుడిగా ప్రజల మనసు దోస్తు ఎవరి చేతిలో మీ మీద ఆరోపణలు చేయించడం అంటే ఎవరి చేతిలో చేసినా కూడా ఆయన కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు అందరికీ జగమెరిగిన సత్యమే. ఆయన ఏమైందండి ఆ విషయం? ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ పైకి వచ్చింది? అసలు అది వచ్చడానికి ఏముంది, ఓన్లీ మీడియా చేసింది. తర్వాత మహిళా కమిషన్ వేశారు, మహిళా కమిషన్లో ఏం లేదని తెలిసేసింది. కమిషనర్, పోలీస్ కమిషనర్ ఎంక్వైరీ చేశాడు. ఓన్లీ మీడియా హైక్ చేసింది తప్ప దెర్ ఇస్ నో టు ఎట్ ఆల్, దాంట్లో ఎలాంటి నిజం లేదని చెప్పేసి కొట్టుబాడేసి. ఒక డాక్టర్గా మిమ్మల్ని ఇప్పటి నుంచి నేను డాక్టర్ రాజయ్య గారనే అన్నాను. అవును రాజయ్య గారు, అంటే మీరు రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఉన్నారు, రాజకీయాలకి సంబంధించి మీకు అన్నీ తెలుసు, ఎవరు ఎలాంటి ఎత్తుగళ్ళు వేస్తారనే విషయం తెలుసు. కానీ 23 మొన్న జరిగిన రాజకీయాల్లో, మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీకు సీట్ రాకపోవడం అనేది ప్రధాన కారణం కడియం శ్రీహరి గారేనా, లేకపోతే కేసీఆర్ గారు ఆ రకంగా మిమ్మల్ని ఏమన్నా అనుమానం వ్యక్తం చేశారని అనుకోవాలా మీ మీద జరిగిన వ్యవహారం మీద? అంటే అవన్నీ కూడా రాజకీయాలలో జరిగే విషయాలలో అది ఒక అంశం కావచ్చు అంతే, కానీ అక్కడ జరిగిన వాటికును ఇక్కడ బ్లాక్మెయిల్ చేసిన దానికి నేను క్లియర్గా చెప్పాను కదా, 2 సార్లు బ్లాక్మెయిల్ చేశాడు ఆయన. అంత నమ్మించి మోసం చేసిండు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు రియలైజ్ అయ్యిండు. తర్వాత మళ్ళీ నన్ను పిలిపించుకొని మాట్లాడి గన్పూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో హన్మకొండ చివరస్తకు వచ్చి మాట్లాడినప్పుడు గొప్పగా మాట్లాడి, దుర్మార్గుడు, నమ్మక ద్రోహి, రేపు తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి, డాక్టర్ రాజయ్య మీ ఎమ్మెల్యే అని చెప్పేసి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో మళ్ళీ ఒక మీటింగ్ అయితే వారు కూడా ఆల్రెడీ పెద్ద ఆయన నిర్ణయం తీసుకున్నాడు. రేపు బై ఎలక్షన్ 600 అయినా కూడా బై ఎలక్షన్ వస్తాయి, రేపు కడియం శ్రేణిని ఓడించి అక్కడ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో మీకు మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతవరకు మీకు వాళ్ళ అండదండలు లభించినాయని అంటారు, సహకారం లభించిందని అంటారు? సో 100% కారణం చాలా ఎమోషనల్గా నిజంగా మీకు టికెట్ రాని రోజున
మీడియాలో చూసాం, అన్ని మీడియాలు కూడా చెప్పినాయి. చాలా ఎమోషనల్గా మీరు ఫీల్ అవటం కానీ, లోకల్గా ఉండే ప్రజలు కూడా మీకు ఇవ్వకపోవటం అని ఏంటనేది అన్న విషయం మీద వాళ్ళు మాట్లాడడం కానీ, సో వెనకాల ఏదో జరిగిందన్న విషయం అయితే బయటకు ఆ రోజున అందరూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదటి 10 స్థానాలలో గెలిచే సీటు గన్పూరు. దానికి కారణం డాక్టర్ రాజయ్య. ఎస్, అక్కడ పల్లె నిద్ర కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో జరిగినట్లు 51 రోజులు వివిధ సందర్భాలలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఉదాహరణకి రైతు బంధు వచ్చినప్పుడు రైతు సంక్షేమ యాత్ర అని 10 రోజులు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ రైతుల ఇళ్లలో పల్లె నిద్ర చేయడం జరిగింది. నెంబర్ 1. రెండవది, మన ఊరు మనబడి అనే కార్యక్రమం వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడానికి అన్ని పాఠశాలలు విజిట్ చేసుకుంటూ మండల కేంద్రంలో ఉన్న హాస్టళ్లలో పడుకోవడం జరిగింది. అట్లా 10 రోజులు. తర్వాత దళిత బంధు వచ్చినప్పుడు దళితుల ఇళ్లలో మొత్తం నియోజకవర్గంలో దళితుల ఇళ్ళు, వారి స్థితిగతులు, జీవన విధానం అంతా చూసుకుంటూ రాబోయే రోజుల్లో దళిత బంధు వచ్చాయంటే బాగుపడతారని చెప్పేసి దళిత ఉపకులాల ఇళ్లలో సైతము 10 రోజులు పడుకోలేదు. అట్లా 30. తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి 21 రోజులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే 21 రోజులు మేజర్ గ్రామ పంచాయతీలు తిరుగుతూ రైతు వేదికలు ఉంటాయి, మామూలుగా రైతు వేదికలలో పడుకోవడం జరిగింది. సో ఆ రకంగా 21 అవి 30 అంటే 51 రోజులు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పల్లె నిద్ర చేసిన సందర్భాలు ఉండవు. అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏదొస్తే ఏళ్ళు చూపితే కొండబాకే విధంగా గణపూర్ నియోజకవర్గంలో ప్రజలకు చేరువ ఒక వారధిగా ఉండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అవి విశదీకరించి చెప్పి వాళ్ళకు పంచే కార్యక్రమంలో సఫలమైన 2018 ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు సర్వే చేసి, అంటే ఆ రోజు అందుబాటులో ఉన్న నాయకుడు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో ఎక్కడ సంక్షేమ పథకాలు బాగా జరిగినాయంటే 98% కేసీఆర్ గారు, 92 కేటీఆర్ గారు, 88 హరీష్ రావు గారు, 86 డాక్టర్ రాజయ్య. ఓకే, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్ని పేపర్లలో రావడం జరిగింది, పెద్ద ఇంగ్లీష్ పేపర్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇక వాళ్ళ గురించి పెద్దగా చెప్పడం, వాళ్ళు త్రిమూర్తులు, వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. రాజయ్య ఒక దళితుడు, ఒక మాదిగా ఎమ్మెల్యే, ఒక డాక్టర్, ప్రజావైద్యుడుగా వాళ్ళ సరసంలో చేరి 4వ స్థానంకి రావడం అంటే ఇది పూర్వజన్మ సుకృతం. అంటే ఎంత ప్రజలలో ఉంటే అట్లా వస్తుంది. ఆ క్రమంలో అంత ప్రజల్లో ఉన్న నాయకుడికి టికెట్ రాలేదన్నప్పుడు ఇంకా మనకి ఏముంది, అంబేద్కర్ తప్ప మనకి ఎవరు లేరు ఇవాళ ఈ స్థాయికి రావడానికి. అందుకనే వేల మంది ప్రజలు వచ్చి నా మీద ఏడుస్తూ ఉంటే నేను అంబేద్కర్ దగ్గర మొరబెట్టిన, ప్రజాస్వామ్యం ఏమైపోయింది, ఇంతగానం పనిచేస్తే ఒబీడియన్సీ పేరుతోటి లేదా బ్లాక్మెయిల్ రాజకీయాలతోటి మరి సామాజికంగా ఆలోచిస్తే. కానీ ఆ రోజు మీకు ధిక్కరించాం, పార్టీని ధిక్కరించామన్న ఆలోచన ఎక్కడ రాలేదా? మీరు అలాంటి మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే నేను మాదిగా అస్తిత్వం కోసము, మాదిగా ఉనికి కోసము, మాదిగా ఆత్మగౌరవం కోసం దండోర ఉద్యమంలో పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఇంట వాళ్ళందరూ ఉండడం వల్ల ఆనాడు బాగా ఎమోషనల్ వేరే ఏం చేసే గత్యంతరం లేదని అట్లా అయిపోయింది. తర్వాత ఇది మొత్తం కూడా చెప్పుకోవడానికి నాకు ఎంపీ ఎన్నికలను నేను వాడుకున్నాను. అంటే ఎంపీ ఎన్నికల్లో కారణం ఏంటంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాక కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు క్యాబినెట్లో చోటు లేదు. సో మాదిగ మంత్రి లేడు. దామోదర్ రాజనరసింహ మోచి కమ్యూనిటీ, బట్టి విక్రమార్క మాల, ప్రసాద్ కుమార్ స్పీకరు మాల, అవును, మొత్తము మాదిగకు అవకాశమే లేదు. పోనీ ఎంపీలు ఎవరికన్నా అవకాశం ఇచ్చినా అంటే మొత్తం కుటుంబాలకే ఇచ్చుడు. అక్కడేమో వెంకటస్వామి కొడుకు వివేక్ వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు, మన్మడు వంశీ, డాక్టర్ వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు మాల. సో మాదిగల అస్తిత్వం. తర్వాత అదేవిధంగా మహబూబ్ నగర్లో మల్లు రవి, అవును, బట్టి విక్రమార్క సోదరుడు, వాళ్ళ అనంతరామయ్య వాళ్ళ నాన్న. సో అది ఒక కుటుంబం. తర్వాత కడియం శ్రేరి బైన్లా, వాళ్ళ బిడ్డకు వరంగల్, ఇక్కడ కూడా మాది కాదు బైన్లా. సో బైన్లా అంటే మాదిగలకు ఇవాళ 12% అంటే తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నది మాదిగ జాతి. అంటే ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా ఫస్ట్ మాదిగా, తర్వాత ముదిరాజ్ కమ్యూనిటీ వస్తుంది. సో అంటే ఇంత పెద్ద కమ్యూనిటీ అంటే సామాజిక న్యాయం ఎక్కడున్నది, కాంగ్రెస్లో ఎక్కడ లేదని చెప్పేసి
మొత్తము ఎంపీ ఎన్నికలలో మొత్తం కూడా కాంగ్రెస్ను దూషించే దాంట్లో మాదిగ అస్తిత్వం, మాదిగ ఆత్మగౌరవం, మాదిగ ఉనికి మొత్తం కూడా కాంగ్రెస్ సర్వనాశనం చేసింది, పట్టించుకోవట్లేదు అనే విషయంలో ప్రజలకు బాగా తీసుకెళ్ళినాం. ఆ రకంగా మాదిగల మద్దతు వచ్చింది రెండు రకాలుగా. ఇప్పటికీ ఆ మద్దతు ఉందండి బీఆర్ఎస్ 100%. ఎందుకోసం అంటే గట్టిగా చెప్పగలరా 100%. కారణం ఏంటంటే ఇవాళ చాలా రోజుల తర్వాత 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత సుప్రీంకోర్టు 7 వర్గీకరణ విషయంలో 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎస్సీలను ఏబీసీలకు ఇచ్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్తూ రాష్ట్రాల స్వయం ప్రాతిపత్తి ఇచ్చేసి అక్కడున్న జనాభా లెక్కలను బట్టి అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక చక్కటి తీర్పు రావడం జరిగింది. అంటే నేను నిజంగా మాదిగవాడిగా గర్వపడుతున్నాను. కృష్ణ మాదిగ గారితో మీరు ఆ రకమైన సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నాయా? కృష్ణ మాదిగతోనే కాదు, ఆయనతో విడిపోయి బయటకు వచ్చిన వాళ్ళందరితో కూడా మంచి సంబంధం. ఎందుకంటే వాళ్ళు కూడా మాదిగ బిడ్డలే. కృష్ణ మాదిగ 100%. నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ అని చెప్పడానికి కృష్ణ మాదిగ కారణం. ఎందుకంటే ఆయనతో కలిసి 94 నుండి 99 వరకు నేను డైరెక్ట్ ఎంఆర్పిఎస్లోనే పనిచేశాను. అప్పుడు ఎక్స్పోజ్ అయిన టీడీపీ కడియం శ్రేణి మీద అక్కడ లోకల్ ఫైట్ చేసిన కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేసి సోనియా గాంధీకి పరిచయం చేయించి, సో సోనియా గాంధీ ద్వారా నేను పార్టీలో జాయిన్ అయింది 97 అక్టోబర్ 13వ తారీఖు నాడు. సోనియా గాంధీ, we had a lot about you, please come into కాంగ్రెస్ పార్టీ, you can do మోర్ సర్వీస్ టు ద సొసైటీ అని చెప్పేసి సోనియా గాంధీ గారు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో 97. సో 99లో దండోరా నేపథ్యం ఉన్న నాకు ఇక్కడ టికెట్, తర్వాత డొక్క మాణిక్యవర ప్రసాద్ అని చెప్పేసి ఆంధ్ర నుంచి తాడికొండ అనే కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి వారికి మా ఇద్దరికి దండోరా నేపథ్యం. ఆయనేమో ప్రైవేట్ టీచర్ కమ్ జర్నలిస్టు, నేనేమో పిల్లల డాక్టర్ని. సో మా ఇద్దరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దండోరా నేపథ్యం ఉండి వచ్చిన వారికి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ రోజున సందర్భం ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. నేను 15 కాదు 15 ఏళ్ళు ఉన్న 15 ఏళ్ళు అంటే 2000